పచ్చి కొబ్బరితో భక్షాలు ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమేమి ఉండదు. వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ గిన్నెలోకి కప్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో సాల్ట్, లైట్గా పసుపు వేసేసుకొని కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా తడిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పిండిలో సాఫ్ట్గా తడిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పచ్చి కొబ్బరి నీట్గా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 కప్స్ వరకు బెల్లం వేసుకోవాలి. 1 కప్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇలా కరిగిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి తురుము అనేది వేసేసుకోవాలి. ఒక 3 కప్స్ వరకు వేసేసుకోండి, స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో ఒక 2 ఇలాచీ వేసుకొని ఇదంతా కొంచెం దగ్గరగా రావాలి. ఇలా దగ్గర వచ్చాక తీసేసుకొని పూర్తిగా చల్లరనివ్వండి. చల్లరిపోయాక కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని ఇలా గారెల మిషన్ మీద కవర్ వేసుకొని గోధుమ పిండి ముద్ద పెట్టేసుకొని దాంట్లో మధ్యలో పూర్ణం పెట్టేసుకొని పూర్ణం అంతా కవర్ చేసి మరొకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ మీద భక్షాన్ని వేసేసుకొని 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ నిదానంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాలనివ్వాలి. చూసారు కదా భక్ష ఎంత చాలా బాగా వచ్చిందో. అంతే అండి, టేస్టీగా సింపుల్గా కొబ్బరి భక్ష అయితే రెడీ అయిపోయినాయి. చూస్తేనే నోరూరిపోతుంది కదా. థ్యాంక్ యూ.